అసెంబ్లీ అవడానికి కారణం క్యాన్సర్ మీద అవగాహన కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయడానికి సైన్స్లో సొసైటీ ఏదైతే ఫేస్ చేస్తుందో వాటిల్లో అతి ముఖ్యమైనది క్యాన్సర్. దేర్ ఆర్ సో మెనీ క్యాన్సర్స్. వాటి మీద పూర్తిగా మీ ఉద్దేశంతో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఇండియన్ రెడ్ క్రాస్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో నెల్లూరు నుంచి, అక్కడి నుంచి డాక్టర్ టి లక్ష్మి గారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. సో ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇన్నర్ వీల్ మహిళా మండలి మెంబర్స్ అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ మేడం గారి తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అసలు ఎలా ఉంటుంది ఏంటి మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఏదైతే ఉందో దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి మీద అంతా కూడా మనకు అవగాహన కల్పిస్తారు. ఇది జస్ట్ మీరు విని అలా వదిలేయకుండా మీరు కూడా సమాజంలో మీ చుట్టుపక్కల నేబర్స్కి కావచ్చు లేదా మీ ఫ్రెండ్స్కి కావచ్చు వాళ్ళకు కూడా దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానీ వాటి మీద మీరు చేయాలన్న సత్సంకల్పంతో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మన కాలేజ్ వేదికగా తీసుకున్నారు. సో ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించవలసిందిగా డాక్టర్ రోహిణి మేడం గారిని విజ్ఞప్తి చేస్తున్నారు. Her sisters and brothers are doctors. Daughter is working as an ophthalmologist and son-in-law working as a psychiatrist. Her son working as a software engineer in USA. Madam garu first 5 years నెల్లూరు అపోలో హాస్పిటల్లో పనిచేశారు. తర్వాత నుంచి కంటిన్యూస్గా రెడ్ క్రాస్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. మేడము కంటిన్యూస్గా అక్కడే ఉన్నారు. ఎంతోమంది డాక్టర్స్ వస్తున్నారు పోతున్నారు, కానీ కంటిన్యూస్గా మేడం అక్కడే వర్క్ చేస్తూ సేవ చేస్తున్నారు. మేడం కావాలనుకుంటే బయట ఎంతో పెద్ద ప్రాక్టీస్ డెవలప్ చేసుకొని ఉంటారు, కానీ మేడం సర్వీసెస్ ఓరియంటెడ్గా క్యాన్సర్ హాస్పిటల్లోనే పనిచేస్తున్నారు. దానికి మా అందరం కృతజ్ఞత తెలుపుకోవాలి. ఈరోజు కూడా మేడం లాస్ట్ పేషెంట్ని 145 వరకు చూసేసి మన కోసం ఇక్కడికి వచ్చారు. అందుకని మనం మేడం చెప్పే ప్రతి విషయం శ్రద్ధగా విని ఈ స్టూడెంట్స్ అందరూ ప్రతి ఒక్కరూ ప్రతి 5 మందికి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ ఎంతో డిసిప్లిన్గా మన ప్రిన్సిపల్ ఈశ్వర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా మన బిఆర్డబ్ల్యూ కాలేజ్ నడుస్తుంది. ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేపడుతుంటారు. వాటికంతా వీళ్ళు ఇక్కడ మనకు కోఆపరేషన్ ఇచ్చి ఈ హాల్ని కానీ ఈ మైక్ సిస్టమ్ కానీ మనకు అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. వారికి మనం ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. ఇదే కాదు, ఏ స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు కూడా ఈ హాల్ని ఉపయోగించుకుంటుంటారు. వారందరికీ కూడా వీళ్ళు వాళ్ళ కోఆపరేషన్ ఇస్తూ ఉంటారు. 10 మంది వచ్చి ఇక్కడ పిల్లల్ని అవగాహన కల్పించడం అనేది కూడా ఆ పిల్లలు కూడా ఎంతో అవసరం అని చెప్పి వాళ్ళు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తుంటారు. అలాగే ఇక్కడ ఈరోజు మనకు లక్ష్మీ మేడం గారు రావడం మన అదృష్టం. ఆమె ఎంతో బిజీగా ఉంటారు. వాళ్ళ విలువైన సమయాన్ని ఇలాంటి వాటికి ఎన్నోసార్లు కేటాయిస్తుంటారు. వాళ్ళ భాగంగానే వాళ్ళ షెడ్యూల్లో ఒక భాగంగానే దీన్ని నిర్వహిస్తుంటారు. ఎందుకంటే ఆమె ఉండేది క్యాన్సర్ హాస్పిటల్లో కాబట్టి క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది వాళ్ళు అక్కడే ప్రతి వారంలో ఒకరోజు కండక్ట్ చేస్తుంటారు. అట్లాగే బయట కూడా ఇలాంటి కార్యక్రమాలను కూడా అటెండ్ అయ్యి ఎంతోమందిని అవగాహన కల్పిస్తుంటారు. వాళ్ళతో కూడా మనకు కన్యాకుమారి గారని ఆమెను కూడా చెప్పుకోవాలి. ఆమెవి డబ్బులకి ఆశించకుండా ఆ హాస్పిటల్లోనే పేషెంట్స్తో మమేకమైపోయి వాళ్ళకంతా కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళకి ధైర్యాన్ని చెప్తూ వాళ్ళందరినీ కూడా ప్రోత్సాహం చేస్తుంటారు. ట్రీట్మెంట్కి కొంతమంది క్యాన్సర్ అనగానే ఇంకా ఎందుకు ట్రీట్మెంట్ అనవసరం అని వెళ్ళిపోతుంటారు. అట్లా కాకుండా ఆమె వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు నయం అవుతుంది అని వాళ్ళు కూడా కొంతమందికి అవగాహన కల్పించడంలో ఆమె చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నారు. అలాగే మేడంతో కూడా ఆ నర్సు కూడా పద్మజ నర్సు కూడా ప్రతిసారి మేడం వాళ్ళతో కూడా వాళ్ళ టీం లాగా ఆ డ్రైవరు ఆ నర్సు ఆ కౌన్సిలర్ మేడము మన లక్ష్మి మేడం వాళ్ళ నలుగురు ఒక టీం లాగా ప్రతి దీనికి వచ్చి అందరికీ వాళ్ళ సమయాన్ని తర్వాత వాళ్ళ నాలెడ్జ్ని అందరికీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇలాగే ఇంకా కూడా మాకు ప్రతి సంవత్సరం మేము మేడం వాళ్ళని సర్వీసెస్ మాకు కూడా ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. బిఫోర్ ఇయర్ నారాయణ కాలేజీలో కూడా ఈ నలుగురు టీంతోనే వచ్చి అక్కడ కూడా
అట్లాగే ప్రతి సంవత్సరం మాకు ఒకరోజు మీకు వీలైన టైంలో మాకు కేటాయిస్తారని కూడా మేము ఆశిస్తున్నాము. తర్వాత క్యాన్సర్ అంటే ఇంకా అందరూ భయపడిపోతారు, కరెంటు పెడతారు అంటే మాత్రం ఇంకా అసలు వెనక్కి చూడకుండానే వెళ్ళిపోతుంటారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఇలాంటి కౌన్సిలర్స్ అందరూ ఉన్నందువల్ల చాలామంది కూడా ట్రీట్మెంట్ తీసుకొని బాగవుతున్నారు. చాలా ట్రీట్మెంట్ కూడా చాలా అభివృద్ధి చెందింది. కాబట్టి క్యాన్సర్ అనగానే ఇప్పుడు ఏమీ భయపడాల్సిన పని లేదు. 3rd స్టేజ్ వరకు కూడా ముఖ్యంగా బ్రెస్ట్ లాంటి క్యాన్సర్లు అయితే కంప్లీట్గా కూడా 100% క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దాని గురించి తెలుసుకొని, మీరు తెలుసుకోవడమే కాకుండా అందరికీ కూడా అవగాహన కల్పించి మనకు ప్రజలకి కూడా ఎంతో సహాయం చేయాలని. యంగ్స్టర్స్ మీరు ఇంకా ఎంతో ఫ్యూచర్ ఉంది, మీరు క్యాన్సర్ బారిన పడకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి పక్క వాళ్ళని కూడా చెప్పి మనల్ని కాపాడుకుంటూ పక్క వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎందుకు వస్తుంది క్యాన్సర్ అనేది అవన్నీ మేడం గారు చెప్తారు, మనందరం శ్రద్ధగా విని దానిని పాటించాలి. ఈరోజు ఇక్కడ మనకి దీనికి అరేంజ్ చేయడానికి ఈశ్వర ప్రసాద్ గారు కూడా మన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లాగే మేడం గారు కూడా శ్రమ తీసుకొని ఇంత దూరం మన కోసం వచ్చిన దానికి కూడా వారికి కూడా మనందరి తరఫున మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్. మీరందరూ కూడా అంటే నేను మేడంకి ఛాన్స్ కూడా నేను ఎందుకు ముందుకు వచ్చానంటే వెంటనే శ్రద్ధగా వినాలి. ప్లస్ మధ్యన మేము అయిపోయి మేడం సెషన్ అయిన తర్వాత మేము క్వశ్చన్స్ వేస్తాను, ఎవరెవరు ఎంతవరకు విన్నారు అనేది. తర్వాత వీలైతే ఒక చిన్న స్కిప్ కూడా చేస్తే బాగుంటుందండి. ఏంటంటే ప్రతి దగ్గర నేను కాలేజెస్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క దగ్గర కూడా ఆ చిన్న స్కిప్ నేను చేయిస్తున్నాను. ఎలా అంటే ఇప్పుడు మనం కాలేజ్ నుంచి డే స్కాలర్స్ మీరు కదా, మీరు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మకి ఏం చెప్తారు, మీ పేరెంట్స్తో మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారు, ఏమని చెప్తారు, కాలేజ్లో ఎవరు వచ్చారు, ఏం జరిగింది అనేది మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారు అనే దానికి ఇద్దరు గర్ల్స్ కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఒకళ్ళు మదర్గా ఒకళ్ళు డాటర్గా వచ్చి చిన్న స్కిప్ చేస్తే బాగుంటుంది. క్లియర్గా చెప్పానా అర్థమైందా? ఇరాన్లో కూడా పనిచేశాను. 81లో నేను బయటకు వచ్చాను. 81 నుండి నేను వర్క్ చేస్తున్నాను. కానీ ఏదో చేయాలి అని ఒక కోరిక ఉండేది ఎప్పుడు కూడా. ఎందుకంటే మా నాన్నగారు హెబార్ గారు ఇక్కడ మీ తాత ముత్తాతకి తెలుసుంటుంది, ఆఫ్థల్మాలజిస్ట్గా పనిచేశారు. గూడూరులో కూడా వచ్చి ఆపరేషన్లు చేసేవాళ్ళు. నెల్లూరులో పనిచేశారు కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు రెగ్యులర్గా ఆపరేషన్స్ చేసేవాళ్ళు. ఇలా అంతా అందరూ చేసుకుని నాకు ఏదో చేయాలనిపించేది. దేవుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. క్యాన్సర్ హాస్పిటల్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరైనా ఒకరు అంటే వచ్చి అక్కడ పనిచేస్తే బాగుంటుంది, పార్ట్ టైంకి రండి అంటే చేరాను. తెలియకుండానే దాంతో అటాచ్మెంట్ పెరిగిపోయింది. ఎందుకంటే రోజు పేషెంట్లను చూసి ఆల్మోస్ట్ మేము కూడా ఏడ్చేవాళ్ళం. ఎందుకంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ పిల్లలు ఎంత ఏడుస్తారో మాకు అప్పుడు అర్థమైంది. వాళ్ళంతా చూసానే జీవితం ఏముంది అనిపిస్తుంది, మరి క్యాన్సర్ ఇంత ఘోరంగా ఉంటుంది అని అనిపించింది. ఎందుకంటే చదవడం వేరే, మనుషులను చూడటం వేరే. చాలామందికి అవగాహన లేదు, తెలిసింది. తెలియక 4వ స్టేజ్లో అలాగా జబ్బు ముదిరిపోయిన తర్వాత అప్పుడు మా ముందు కూర్చొని ఓవని ఏడవడము, వాళ్ళ పిల్లలు ఏడవడం, వాళ్ళ వైఫ్కి వస్తే హస్బెండ్ ఏడవడం, హస్బెండ్కి వస్తే వైఫ్ ఏడవడం. కొంతమంది ఏమో క్యాన్సర్ వచ్చిన వాళ్ళని చూసిన తర్వాత అంటే వాళ్ళు విడాకులు ఇచ్చేసి దూరంగా వెళ్ళిపోతున్నారు. వైఫ్ కొంతమంది ఒక లేడీస్ కూడా మాకు తెలుసు, వాళ్ళ హస్బెండ్స్ వదిలేస్తే వాళ్ళు ఎంత బాధపడ్డారో మాకు తెలుసు. మేము ఎంత కౌన్సిల్ చేసినా వాళ్ళు వదిలేశారు, కొంతమంది చక్కబడ్డారు వాళ్ళ లైఫ్లో. సో ఇలాగ వాళ్ళతో మేము కలిసిపోయాము. నాతో పాటు కన్యాకుమారి గారు ఇంకొకరు ఇద్దరు అలాగా సర్వీస్ ఓరియంటెడ్గా చేరి మేమంతా ఒక ఫ్యామిలీ లాగా మూవ్ అవుతూ వచ్చాము. తెలియకుండానే ఆ హాస్పిటల్ డిటెక్షన్ సెంటర్గా స్టార్ట్ అయిన హాస్పిటల్ 2 డాక్టర్లు 2 నర్సులతో ఇప్పుడు అది 150 మంది ఉన్నారు అక్కడ. అలాగే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాస్పిటల్గా తయారయ్యేది. ఆ హాస్పిటల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. రేడియేషన్ డిపార్ట్మెంట్ వచ్చింది, కిమో డిపార్ట్మెంట్ వచ్చింది, సర్జికల్ డిపార్ట్మెంట్ ఉంది. డాక్టర్స్ కూడా మంచి డాక్టర్సే చేరారు. ఇంచుమించు అందరూ సేవాభావంతోనే పనిచేస్తున్నారు. డబ్బుల కోసం ఎప్పుడు పనిచేయలేదు. ఎవరికి ఏం చేయాలన్నా కూడా చూసి వీళ్ళు ఇంత స్తోమత ఉందా లేదా అని ఆలోచించి టెస్టులు రాస్తాం. మేము క్యాన్సర్ ఉన్న వాళ్ళే కాదు, లేని వాళ్ళు కూడా మాకు వస్తారు.
ఎంతోమందిని పంపిస్తారు. ఇప్పుడు రుక్మిణి మేడమే ఎగ్జాంపుల్. మాకు రోజు ఒకరిద్దరన్నా కనీసం ఖచ్చితంగా వస్తారు రుక్మిణి మేడం దగ్గర నుండి. క్యాన్సర్ ఉందా లేదా మీరు చెకప్లు చేసుకొని, లేకపోతే అప్పుడు మేము చూస్తాం అమ్మా అని పంపిస్తారు. నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ టు డాక్టర్ రుక్మిణి. ఎందుకంటే ఎంతో రోహిణి సార్ రోహిణి సార్ అదే రోహిణి గారు అసలు ఎంత అంటే పేషెంట్లని మామూలుగా ఇప్పుడు బయట ఎంతోమంది చూస్తున్నాము, ఏదో తెలిసినా తెలియకపోయినా సరైన పరీక్షలు చేయించకుండా క్యాన్సర్కి సర్జరీస్ చేసేసి వాళ్ళకి మళ్ళీ జబ్బు తిరగబడి రావడం, ఏదేదో ప్రాబ్లమ్స్తో మా దగ్గర ల్యాండ్ అవుతున్నప్పుడు మాకు చాలా బాధగా అనిపిస్తుంది, ఎందుకు కేర్ తీసుకోవటం లేదని. కానీ రోహిణి మేడం అలా కాదు, ప్రతిదీ కూడా కన్ఫర్మ్ చేసుకునే సర్జరీస్ చేస్తారు. ఎంతవరకు తన పరిధి తన దాటి ఎప్పుడూ పోలేదు. ఆ విషయంలో చాలా గొప్పవాళ్ళు అనుకోవాలి రోహిణి మేడం. ఇంకా నాకు అందుకే నాకు ఎప్పుడు ఏం చెప్పినా నేను వెంటనే వస్తాను. అలాగే సిఆర్ రెడ్డి గారు కూడా చాలా విన్నాను ఆయన గురించి, పెద్ద నాకు పరిచయం లేకపోయేటప్పటికి. వీళ్ళందరూ కూడా చాలా సేవాభావంతో పనిచేస్తున్నారు. ఇప్పుడే చెప్తున్నారు మేడము, మా ఇన్నర్ క్లబ్ కూడా చాలా బాగా చేస్తున్నారు, చాలా సేవ చేస్తున్నారని విన్నాము. అందరూ కలిస్తేనే కదా మనం ఏదైనా చేయగలము. ఇండివిజువల్గా మనం ఎక్కువ చేయలేము, కలిస్తేనే చేయగలము. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫుల్గా మీరంతా ఉపయోగపెట్టుకోవాలి. మీరందరూ కూడా చెప్పేది సరిగ్గా విని ఏదో హరికథ విన్నట్టు కాకుండా మీ జీవితాలు మీరు బాగా చేసుకోవాలి. అవగాహన లేదు కాబట్టి మేము ఈ పని మొదలుపెట్టాము. ఎందుకంటే మేము క్యాంపులకి వెళ్ళి పరీక్షలు చేస్తాము రండి అంటే ఎవరు రారు. ఆ పైన బోర్డు క్యాన్సర్ హాస్పిటల్ అని చూస్తే పరిగెత్తి వెళ్ళిపోతారు అందరూ. అది అంటువ్యాధి కానే కాదు, అయినా కూడా భయపడతారు. మేము చెకప్లు చేస్తామంటే కూడా భయపడతారు. ఏదో మేము చెకప్ చేస్తే క్యాన్సర్ లేని ఉంది అంటామని భయము ఏంటో మరి తెలియదు. అందరు వెళ్ళిపోతారు. అలాగా ఏమి చేయించుకోరు. మనం క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలని చెప్తాను నేను. తర్వాత లక్షణాలు ఏంటో కూడా చెప్తాను బ్రీఫ్గా. సో క్యాన్సర్ అనేది మన బాడీలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. సో ఈ నెక్రోసిస్ అంతా వచ్చి ఆ ట్యూమర్ ఒక పుండులాగా ఏర్పడుతుంది. అక్కడి నుంచి అబ్నార్మల్ సెల్స్ బ్లడ్ వెజల్స్ ద్వారా, లింఫాటిక్స్ ద్వారా మన బాడీకి అంతా స్ప్రెడ్ అవుతుంది స్లోగా. ఈ సెల్సే అబ్నార్మల్ సెల్సే ఒక్కొక్క దగ్గర సెటిల్ అయ్యి మెల్లగా అక్కడ కూడా మళ్ళీ పెరిగి అది గడ్డల కింద వస్తుంది. సో క్యాన్సర్ని స్టేజెస్ కింద చెప్తారు, 4 స్టేజెస్ కింద. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అని. నొప్పి ఉండాలని లేదు. స్టార్టింగ్లో అసలు ఎలాంటి నొప్పి ఉండదు, ఎలాంటి కంప్లైంట్లు ఉండదు. అసలు మన బాడీలో ఎప్పుడు క్యాన్సర్ స్టార్ట్ అయిందో ఈవెన్ డాక్టర్స్ కూడా తెలియదు. సో అంత సైలెంట్గా స్టార్ట్ అవుతుంది. అది స్ప్రెడ్ అవ్వడం మొదలైన తర్వాత అప్పుడు దానివల్ల థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి మనకు ఇబ్బందులు వస్తాయి. క్యాన్సరే సో ఒక దగ్గర పోయి ఇంకో దగ్గర వస్తుంటుంది. అలాగా అన్ని దగ్గరలో మళ్ళీ వచ్చినప్పుడు దానికి మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తాం. సో మాట్లాడదు మా దయచేసి. ఎంతోమంది దాతలు మాకు ఈ హాస్పిటల్ ఇలా డెవలప్ అవడానికి కారణం డబ్బులు ఎక్కడి నుంచి అంటే దాతలు ఇచ్చిన డబ్బులే. ఎందుకంటే మాకు ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది, అలాగే హెల్త్ స్కీమ్స్, ఈహెచ్ఎస్ అన్నీ ఉన్నాయి. కానీ దాని నుండి మాకు ఇంకా డబ్బులు రాలేదు, వస్తున్నాయి. ఇది లేటెస్ట్ మిషన్, లినాక్ మిషన్ అనేది ఈ మధ్య ఒక 2 years బ్యాక్ ఇన్స్టాల్ చేశాము. దీంతో చాలా లేటెస్ట్ టెక్నిక్తో రేడియోథెరపీ అంటే కరెంట్ పెట్టడం వీలవుతుంది. కరెంట్ అంటే చాలా అపోహలు ఉన్నాయి, ఏదో వైర్లు కడతారు, షాకులు ఇస్తారనేది కాదు. ఇది కూడా సిటీ స్కాన్ లాగానే జస్ట్ లైట్ మనల్ని టచ్ చేయదు, పైనుండి పడుతుంది. ఏ భాగం టార్గెటెడ్ థెరపీకి ఈజీ అవుతుంది అంటే ఈ లేటెస్ట్ మెషిన్తో. సో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటుంది, దీనివల్ల ఇబ్బందులు తక్కువ ఉంటుంది కరెంట్ పెట్టేది. తర్వాత ఇది ఐసీయూ, 12 bedded ఐసీయూ రీసెంట్గా చేసాము, పాతది కూడా ఉంది. ఊపిరితిత్తులు, ఈ ఊపిరితిత్తుల్లో అంతా సెల్స్ ఉంటాయి. ఇవి సెల్స్, ఆ సెల్స్ ఇలాగా నార్మల్గా డివైడ్ అవుతుంటుంది. చూడండి, ఇది నార్మల్ డివిజన్. ఇది అలా కాకుండా డిఎన్ఏలో మార్పులు వచ్చి, ఇది డిఎన్ఏ హెలిక్స్, ఇది మార్పులు వచ్చిన తర్వాత కొన్ని మార్పుల వల్ల చాలా ఫాస్ట్గా సెల్స్ డివైడ్ అవుతున్నాయి. సో ఇది క్యాన్సర్ సెల్స్. ఇంత ఎక్కువ డివైడ్ అయిపోయి ఈ బ్లడ్ వెజల్స్ నుండి అంతా రక్తం అంతా లాక్కుంటుంది, ఫుడ్ అంతా తీసుకుంటుంది. అయినా కొన్ని కణాలు, అబ్నార్మల్ కణాలు ఇలాగా బ్లడ్ వెజల్స్ ద్వారా, లింఫాటిక్స్ ద్వారా వేరే దగ్గరికి వెళ్ళి బ్రెయిన్లో, బోన్స్లో, రకరకాల ప్లేసెస్కి వెళ్ళి సెటిల్ అవుతుంది. మళ్ళీ అక్కడ కూడా క్యాన్సరు డెవలప్ అవుతుంది. సో ఇలాగా ప్రతి 4-5 ఒకరు ఖచ్చితంగా క్యాన్సర్ బారిన పడతారు వాళ్ళ జీవితకాలంలో అనేసి WHO చెప్తుంది. సో
సో క్యాన్సర్ వాళ్ళు మన మధ్యనే చాలామంది ఉంటారు. అంటువ్యాధి కాదు. అలాగే త్వరగా కానీ కనుగొంటే ఫస్ట్ స్టేజ్లో కానీ ఆరంభ దశలో కనుక్కుంటే క్యాన్సర్ని పూర్తిగా నయం చేయొచ్చు. మంచి పరికరాలు ఉన్నాయి, మంచి టెక్నిక్స్ వచ్చున్నాయి. రోజు రోజుకి దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. సో దీనివల్ల అందరికీ ఇష్టమే నాకు తెలుసు. ఈ జంక్ ఫుడ్ ఈజ్ మోస్ట్లీ బ్లేమ్ నౌ. ఈ చిన్న వయసులోనే క్యాన్సర్లు చూస్తున్నాం మేము. 12 ఏళ్ళకి 20 ఏళ్ళకి, మొన్న అయితే 18 ఏళ్ళ అమ్మాయి అది రొమ్ము క్యాన్సర్తో వచ్చింది. 17, 13, 16 వయసు వాళ్ళు కూడా వస్తున్నారు రొమ్ము క్యాన్సర్లతో. మామూలుగా రొమ్ము క్యాన్సర్ 30-40 ఏళ్లలో వస్తుంది అనుకుంటాం, కానీ ఇప్పుడు మేము చాలా చిన్న ఏజ్లో చూస్తున్నాము. 9 ఏళ్ళ అమ్మాయికి ఏమో లివర్ క్యాన్సర్ అంటే ఇది కిడ్నీ క్యాన్సర్ అని వచ్చారు. అలాగే బ్లడ్ క్యాన్సర్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. సో టొబాకో అంటే మనకు తెలిసిందే, పొగాకు ఏ రూపంలోనో కానివ్వండి, పొగాకు చాలా క్యాన్సర్లకు దారితీస్తుంది. 16 రకాల క్యాన్సర్లు రావచ్చు అంటున్నారు. సో చాలా రేడియేషన్ వల్ల స్కిన్ క్యాన్సర్స్ ఎక్కువైపోతున్నాయి. ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్, చికెన్ గున్యా, బర్డ్ ఫ్లూ, కోవిడ్, ఇవన్నీ కూడా ఎయిడ్స్, ఇవన్నీ కూడా వైరసెస్. ఈ వైరసెస్లో కూడా కొన్ని వైరసెస్ క్యాన్సర్కి దోహదపడుతుంది అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి వైరస్ వల్ల మనకు జాండీస్ రావడమే కాకుండా అది అలాగే మనలో నిలిచిపోయి ఈ మధ్య ఒక 20 ఇయర్స్ నుండి వెలుగులోకి వచ్చింది, 20-25 ఇయర్స్ నుండి. సో ప్రపంచంలో దానికి వ్యాక్సిన్, టీకా కూడా కనిపెట్టారు. హెపటైటిస్ బి కూడా టీకా ఉంది, అది పుట్టిన పిల్లలకే వేసేస్తున్నారు ఈ మధ్య. కానీ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ గురించి చాలామందికి తెలియదు, ఇంకా కూడా టీకా చాలామంది వేసుకోలేదు. మేము కాలేజెస్కు స్కూల్స్కి వెళ్ళి చెప్తున్నాము, మీలాగే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, అలాగే 700 మందికి 600 మందికి మేము చెప్పిన తర్వాత చెప్పి మళ్ళీ రిపీట్ చేసి మేమంతా అన్నాక ఇంటికి మన హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈ వైరస్ వ్యాక్సిన్ అన్ని దగ్గరలో దొరకదు, చాలా తక్కువ, బయట వెయ్యరు, షాపుల్లో దొరకదు. వేస్తే గైనకాలజిస్టులు లేకపోతే పీడియాట్రిషియన్లు ఎప్పుడన్నా వేస్తారు. సో ఇంత చెప్పి మేము మా హాస్పిటల్కి వచ్చి వేసుకోండి, ఎక్కడన్నా వేసుకోండి అంటే 7 మంది వస్తే ఎక్కువ, 700 మందికి. అంటే మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం, చెప్పిన దానికి ఏమన్నా ఉపయోగం ఉందా నాకు చాలాసార్లు అనిపిస్తుంది. సో వ్యాక్సిన్ చాలా అవసరం. ఎలా వేసుకోవాలి, ఏ వయసులో వేసుకోవాలి, వాటి ప్లేస్లో ఎక్కువైంది. హార్మోన్స్ మళ్ళీ ఇవ్వడం, పిల్లలు లేరని హార్మోన్స్ ఇవ్వడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. సో పొగాకు నేను చెప్పాను, ఏ విధంగా అన్నా కానివ్వండి, సిగరెట్టే కాదు, ఎన్నో రూపాల్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా డేంజరు. పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్లు, నోటి క్యాన్సర్లు, పేగుల క్యాన్సర్లు ఇవి చాలా ఎక్కువగా చూస్తున్నాము. మగవాళ్ళలోనే కాదు, ఆడవాళ్ళలో కూడా ఎక్కువగా పల్లెటూళ్ళలో నోరు ఇది పళ్ళు పుచ్చిపోయాయని నొప్పికి పొగాకు పెట్టుకుంటారు. అంటే ముక్కుపొడైనా పొగాకే, అది నోట్లో పెట్టుకుంటారు. ఏంటంటే నొప్పికి అనిపిస్తుంటుంది. జంక్ ఫుడ్ అంటే చాలా ఉన్నాయి, చెప్పిందే ఇదేంటి ఇవన్నీ కనబడుతున్నాయి కదా, రకరకాల అన్నీ కూడా జంక్ ఫుడ్ లేదు. ఇవన్నీ మీరు చెప్పక్కర్లేదు, మీకు బాగా తెలుసు. బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, నూడిల్స్ అన్నీ కూడా. సో పిజ్జాలు, బర్గర్లు అన్నీ, పానీపూరి అన్నీ జంక్ ఫుడ్డే. ఇవన్నీ ఒకటి కాకపోతే ఒకటి మేము తినమంటారు, పిల్లలకి ఇది ఇస్తాము. ఇవన్నీ కూడా రీసైకిల్డ్ ప్లాస్టిక్, కలర్ఫుల్గా ఉంటుంది బాటిల్స్ కూడా. కానీ ఒక్కసారి మూతి తీసి చూడండి, మీకు తెలుస్తుంది ఎంత భయంకరమైన ప్లాస్టిక్ వాసన వస్తుందో. ప్లాస్టిక్లో కూడా గ్రెడేషన్ ఉంది, కొన్ని పర్వాలేదు, కొన్ని అంతా కూడా చాలా చీప్ ప్లాస్టిక్. చీప్ అని కొంటారు, అదే డేంజరస్. దానిలో నీళ్లు, బిస్లరీ వాటర్ కూడా మంచిది కాదు. ఆ క్యాన్స్లో అంతా వేసి వాళ్ళు ట్రక్కుల్లో అంతా తిప్పుతుంటారు ఎండలో. దానివల్ల ఏమవుతుందంటే వేడెక్కి ఆ నీళ్లు, ఆ ప్లాస్టిక్ వేడెక్కడం వల్ల ఆ నీళ్ళకు కూడా పాయిజన్ వస్తుంది. అదే నీళ్లు మనం మంచిదని కన్జ్యూమ్ చేస్తున్నాం. అలాగే మొట్టమొదటి రోజు నొప్పి కడుపు రావడం వల్ల డేంజర్ రవాణాలాగా ముసుగులకి పట్టుకోలేదు, కాలేజీ మానేసి ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవచ్చు. ఒక రోజు నొప్పి డేంజర్ లేదు. బ్లీడింగ్ కూడా 7 రోజులు కాకుండా 10 రోజులు 15 రోజులు అయినా కూడా చూపెట్టుకోవాలి. నెలకు ఒకసారి మెన్సెస్ వచ్చేదే కాకుండా నెలన్నరకి లోపల వస్తే పర్వాలేదు, ఒక 10 రోజులు అటు ఇటుగా రావచ్చు, కానీ బ్లీడింగ్ ఎక్కువ అవ్వకూడదు. అలాగే ఎప్పుడు నెలన్నర లోపల వచ్చేది సడన్గా 2-3 నెలలు రాలేదంటే ఎంతోమంది పట్టించుకోవటం లేదు. అది ఎందుకు 2-3 నెలలు నానమ్మలతో అమ్మమ్మలతో ఉంటుందా? ఉండదు. ఎవ్వరు కూడా హుషారుగా కూడా సమాధానం చెప్పట్లే ఆ విషయానికి. ఎందుకంటే మీకు టైం ఉండట్లేదు. జస్ట్ నెల్లూరు నుంచి ఏ హాస్పిటల్, ఇండియన్ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ లక్ష్మీ మేడము క్యాన్సర్ హాస్పిటల్
చాలా క్యాన్సర్ చెప్పారు మేడంని. పెద్దవాళ్ళందరూ పరీక్షలు చేయించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి తెల్లమల్లి పరీక్ష, బ్రెస్ట్ స్కానింగ్. అందరికీ అర్థమయ్యేలాగా సులభంగా చెప్పారు. వారికి మనం ఒక చిరు కానుక సమర్పించుకుంటాం. అలాగే విష్ణు, కన్యా, పద్మజ, వీళ్ళతో ఇవన్నీ కండక్ట్ చేస్తున్నందుకు వచ్చిన డ్రైవర్ గారికి కూడా నా స్నేహం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మేడము నెల్లూరు నుంచి మన కోసం వచ్చి ఇంత అమూల్యమైన టైం మనకు కేటాయించి ఇంత మంచి విషయాన్ని చెప్పిన దానికి మనం మర్చిపోకుండా 10 మందికి మనం సహాయం చేస్తే వాళ్ళు కూడా తెలుసుకొని ఎటువంటి క్యాన్సర్లు మనకి ఎట్లాగా వస్తాయని ఏమన్నారో మీ ఇంటి పేరెంట్స్కి కానీ పక్కన వాళ్ళకి కానీ వెళ్ళి చెప్పండి. థ్యాంక్ యూ మేడం, మాకు ఇలాంటి అవకాశాలు ఇచ్చిన లక్ష్మీ మేడం గారికి కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కాలేజ్ యాజమాన్యానికి మరియు ప్రిన్సిపల్ సార్ గారికి, మేడమ్స్కి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే